బాలుడి కిడ్నాప్కి సంబంధించినటువంటి ఉదంతం మాత్రం ఆవేదన కలిగించినటువంటి సత్యసాయి జిల్లాలో 8వ తరగతి విద్యార్థి చేతన్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. 13 ఏళ్ళు అతనికి. పాఠశాల దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దొండగలు అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి గొంతుకోసి చంపేశారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. పోలీసులు తేల్చింది ఏంటంటే మడకశిర మండలం ఎగువ అచ్చంపల్లికి చెందినటువంటి చేతన్ కుమార్ తల్లిదండ్రులు పుష్పవతి వెంకటస్వామి 12 ఏళ్ల కిందట విడిపోయారు. అప్పటి నుండి పుష్పవతి కుమారుడు చేతన్ కుమార్తో కలిసి మరువుపల్లిలో తల్లిదండ్రులు శ్రీరామప్ప గంగమ్మల దగ్గరే ఉంటుంది. ఆమె ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. చేతన్ కుమార్ మరుపవల్లి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు. గురువారం పాఠశాల దగ్గర నుంచి అతన్ని 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లారు. సాయంత్రం శ్రీరామప్పకు ఫోన్ చేసి మీ వాడు పాఠశాలలో ఉన్నాడో లేదు చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేశారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మడకశిర పోలీసులు కంప్లైంట్ చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి 2 వ్యక్తులు చేతన్ కుమార్ని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళినట్టు గుర్తించారు. వెనక్కి కూర్చున్న వ్యక్తి బారు దగ్గర దిగిపోయాడు. మరో వ్యక్తి చేతన్ కుమార్ని సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా ఉల్లిబెట్ట తండా సమీపంలోని అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. పొదల మధ్య కాళ్ళు చేతులతో తాడుతో కట్టేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం ఎస్పీ రత్న, డిఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు రామయ్య, రాజ్కుమార్ పరిశీలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు హత్యకు కారణం ఉండొచ్చని భావిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో టీడీపీకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. తానే హత్య చేశానని చెప్పడమే కాకుండా ఎట్లాంటివి చేసింది, ఎలా చేసింది వివరించినట్టు సమాచారం. చేతన్ కుమార్కి వరుసగా మామయ్య ఆ వ్యక్తి నేరపూరిత స్వభావాన్ని స్థానికులు చెప్తున్నారు. ఓ మహిళ విషయం కూడా ఈ హత్యకు కారణమే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అతని పోలీసులు నేడు రేపు అరెస్ట్ చూపెట్టేటటువంటి అవకాశం ఉంది.